హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం కనకయ్య పట్నం ప్రయాణం అనే చందమామ కథని చెప్పుకుందాం. కామయ్య, కనకయ్య ఒకే గ్రామం వాళ్ళు. కామయ్య కమ్మరం పనివాడు, కనకయ్య వడ్రంగి. ఇద్దరికిద్దరు తమ తమ వృత్తుల్లో మంచి పనితనం గలవాళ్ళు. ఒకసారి ఆ గ్రామానికి పట్నంలో కంచు రాగి పాత్రల వ్యాపారం చేసే వర్తకుడు ఒక ఆయన వచ్చాడు. అతడికి కామయ్య చేసే కంచు రాగి పాత్రల పనితనం బాగా నచ్చింది. మంచి జీతం ఇస్తానని చెప్పి కామయ్యను పట్నం రమ్మన్నాడు. కామయ్యకు వెళ్ళాలనుంది గాని భార్య అందుకు అభ్యంతరం చెప్పింది. అయితే ఆ సమయంలో చెల్లెలిని చూడవచ్చిన కామయ్య బావమరిది కలగజేసుకుని కామయ్యతో, బావా, తప్పక వెళ్ళు, మంచి జీతమే ఉంటుంది. 4-5 నెలల పాటు చూసి పనితీరు సంపాదన సంతృప్తికరంగా లేకపోతే తిరిగి వచ్చేద్దువు గాని అని చెప్పాడు. ఇది కామయ్యకు అతడి భార్యకు కూడా బావున్నట్టు తోచడంతో కామయ్య వర్తకుడి వెంట బయలుదేరి పట్టణానికి వెళ్ళాడు. ఈ జరిగిందంతా పక్క వీధిలో ఉన్న వడ్రంగి కనకయ్య భార్య కామాక్షికి తెలిసింది. ఆమెకు తన భర్త కనకయ్యని మించిన వడ్రంగి చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేడని గట్టి నమ్మకం. ఆ కారణంగా గ్రామం వదిలి పట్నం పోదామని, అక్కడ బాగా సంపాదించి ఒక చిన్న డాబా ఇల్లు కట్టుకుని సుఖంగా కాలం గడుపుదామని భర్తతో పోరుతుండేది. ఇప్పుడు కామయ్య పట్నం వెళ్ళడంతో కనకయ్యకు భార్య పోరు మరీ ఎక్కువయింది. భార్య, పిల్ల జల్లా ఉన్న కామయ్య వాళ్ళందరినీ ఇక్కడ వదిలి డబ్బు సంపాదనకు పట్నం వెళ్ళాడు. మనకా నువ్వు నేను తప్ప మరెవరూ లేరు. పెళ్ళినాటి నుంచి చూస్తున్నాగా, నీకు తెలివితేటలైతే ఉన్నాయి గాని పిరికితనం పాలెక్కువ అంటూ కనకయ్యను బాధ పెట్టసాగింది. ఈ బాధ భరించలేక కనకయ్య బయలుదేరి పట్నం చేరాడు. అక్కడ కామయ్యను కలుసుకుని సంగతి చెప్పి తనకెక్కడైనా పని దొరికే మార్గం చూడమన్నాడు. కానీ కామయ్య ఎందరిని విచారించినా పట్నంలో ఇప్పుడున్న వడ్రంగులకే పనులు అంతంత మాత్రంగా ఉన్నాయని, కొత్తవాళ్లకు 4 కాలాల పాటు నిలిచే పని దొరకదని తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో కనకయ్య 4 నెలల పాటు పట్నంలో చాలీచాలని సంపాదనతో నానా అవస్థలు పడి ఇక ఇల్లు చేరడం మేలనుకున్నాడు. అయితే చేతిలో చిల్లి గవ్వ లేకుండా తిరిగొచ్చిన తనను భార్య మరింత చులకనగా చూస్తుంది. అందుకని అతడు బాగా ఆలోచించి ముక్కు నుంచి తల మీదికి చుట్టుకున్న తలగుడ్డతో చీకటి పడుతున్న వేళ ఇల్లు చేరి తలుపు తట్టాడు. భార్య కామాక్షి తలుపు తెరుస్తూనే అతడ్ని చూసి ఆదుర్దాగా, ఇదేమిటి, ముక్కు చెవులు కనబడకుండా తలగుడ్డ బిగించావు అని అడిగింది. దానికి కనకయ్య నిబ్బరంగా, పట్నంలో సంపాదించిన డబ్బు సంచీతో వస్తూండగా చీకటి పడేవేళ గ్రామ పొలిమేరల్లో 3 దొంగలు నన్ను అటకాయించారు. కష్టపడి సంపాదించిన డబ్బు గదా, నేను సాహసించి తిరగబడ్డాను. అప్పుడు దొంగల్లో ఒకడు కత్తి చూపుతూ, నీకు ప్రాణమే కావాలో డబ్బే కావాలో వెంటనే తేల్చుకో. నోరు మెదపకుండా డబ్బు సంచి ఇచ్చావో ప్రాణాలతో వదులుతాం. అలా కాక తిరగబడి గొడవ చేశావో ముక్కు చెవులు కోసేస్తాం అన్నాడు. అయ్యో, ఇంత అన్యాయమా? ఆ పాడు డబ్బు ఆ దొంగల ముఖాన కొడితే సరిపోయేది గదా. ముక్కు చెవులు లేకుండా నలుగురి మధ్య ఎంత అవమానం, సిగ్గుచేటు అంటూ కామాక్షి భర్త ముఖం మీద ఉన్న గుడ్డను తీయబోయేంతలో కనకయ్య దాన్ని తనే లాగి, నువ్విప్పుడన్న పనే చేశాను. పట్నంలో సంపాదించినదంతా ఆ దుష్టుల పాలయింది.
భయం వదలక ముక్కు చెవుల్ని అలా కప్పి ఇల్లు చేరాను అన్నాడు గొంతు కాస్త వణికిస్తూ. వాళ్ళు దోచుకున్నది డబ్బునే కదా, వడ్రంగి పనితనాన్ని కాదు గదా, బాధపడకు అంటూ కామాక్షి భర్తను ఊరడించింది. ఇదండి కనకయ్య పట్నం ప్రయాణం అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. కడుపు తీపి కారం అనే కథ విందాం. విశాల దేశంలోని శంఖవరం, పంఖవరం ఇరుగు పొరుగు నగరాలే అయినా పౌరుల ఆచార వ్యవహారాల్లోనూ, ఆహారపు అలవాట్లలోనూ చాలా తేడాలున్నాయి. శంఖవరం పౌరులు కారం ఎక్కువ తింటారు. పంఖవరం పౌరులు తీపి, చప్పిడి పదార్థాలు తింటారు. శంఖవరంలో ఉండే పద్మకు పంఖవరంలోని చంద్రంతో పెళ్ళయింది. భర్త, అత్తమామలు మంచివారే గాని అత్తవారింట ఎవరూ కారం నోటబెట్టరని, చప్పిడికూడు తినలేకపోతున్నానని పద్మ తల్లిదండ్రులను కలిసినప్పుడల్లా గోల పెడుతుండేది. అందువల్ల వీలు కుదిరినప్పుడల్లా తల్లి ఆమెకు ఊరగాయలు, పచ్చళ్ళు అందజేస్తుండేది. ఇదిలా ఉండగా శంఖవరానికి చాలా దూరంలో ఉన్న మయూరపురికి చంద్రం ఉద్యోగరీత్యా రాజప్రతినిధి వెంట వెళ్ళి తన కుటుంబంతో సహా కొన్నాళ్ళు గడపవలసి వచ్చింది. శంఖవరం తిరిగి రావడానికి 4 ఏళ్లు పట్టింది. ఆ 4 ఏళ్లపాటు పద్మ తల్లిదండ్రులు కూతురును చూడలేకపోయారు. అప్పటికి పద్మకు కూతురు పుట్టి 3 ఏళ్ల వయసుదయ్యింది. కూతురు, అల్లుడు తిరిగి వచ్చారని తెలియగానే పద్మ తల్లిదండ్రులు వాళ్లను చూడబోతూ పద్మకు ఇష్టమని బాగా కారంగా ఉండే పచ్చళ్ళు, ఊరగాయలు వెంట తీసుకువెళ్లారు. అయితే వాటిని చూసిన పద్మ తల్లిదండ్రులతో, నా కూతురు కారం బొత్తిగా తినలేదు. దానికోసమని నేను చప్పిడికూడు అలవాటు చేసుకున్నాను. మీరు తెచ్చిన ఊరగాయలు అవి మునుపటి కంటే ఎక్కువ కారంగా ఉన్నాయి. అలాంటివి తిన్నారంటే ఈ వయసులో మీ ఆరోగ్యం ఏం కావాలి అన్నది. ఆ ఊరగాయలు, పచ్చళ్ళలో ఉన్నది కారం కాదు, కడుపు తీపి కారం. నువ్వు నీ కూతురుకు చేసినట్టే మీ అమ్మ తన కూతురి కోసం ప్రేమతో వీటినలా తయారు చేసిందంతే అన్నాడు పద్మ తండ్రి. ఇదండి కడుపు తీపి కారం అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.